మార్చిలో ఏపీ కేబినెట్ విస్తరణ ఉంటుందా? ఉగాదికి చంద్రబాబు తన మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నారా అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈసారి మంత్రివర్గ విస్తరణలో మెగా బ్రదర్ నాగబాబుకు అవకాశం ఇస్తారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఆయనతో పాటు 1-2 స్థానాల్లో మార్పులు చేసే దిశగా చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే గనుక నిజమైతే మంత్రివర్గ రేసులోకి దూసుకొచ్చేస్తున్నారు చాలామంది ఆశావహులు. నాగబాబుతో పాటు మరో 2 మంత్రివర్గంలోకి తీసుకుంటే వారిలో తన పేరుండేలా ప్రయత్నాలు చేస్తున్నారట విజయవాడకు చెందిన ఎమ్మెల్యే బోండా ఉమ. ఇందుకోసం ఆయన తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. రోజు సీఎంఓలోనే ఉంటూ మంత్రివర్గంపై ఎలాంటి సమాచారం బయటకొచ్చినా తన పేరు ముందుండేలా చూసుకుంటున్నట్టు టాక్ నడుస్తోంది. పార్టీ కోసం తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని, కీలక సామాజిక వర్గంలో తనను ఎంపిక చేయడం ద్వారా పార్టీకి మరింత ప్రయోజనం చేకూరుతుందని ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దగ్గర కూడా తన వాయిస్ వినిపించినట్టు తెలుస్తోంది. ఇక తనకు అనుకూలంగా కథనాలు రాయాలని కోరుతున్నట్టు మీడియాలోనూ చర్చ సాగుతోంది. గతంలో అసెంబ్లీలో కొడాలి నానిని వేలు పెట్టి హెచ్చరించిన ఈ ఎమ్మెల్యే పార్టీలోనూ ఫైర్ బ్రాండ్గానే ఉన్నారు. అయితే ఈయన్ని మంత్రివర్గంలోకి తీసుకోవడంపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. బోండా ఉమను కేబినెట్లోకి తీసుకుంటే చంద్రబాబు రోజు మీడియా ముందుకొచ్చి వివరణలు ఇవ్వాల్సి ఉంటుందని, ఇలాంటి వారికి మంత్రి బాధ్యతలు ఇవ్వొద్దని సూచిస్తున్నారట పార్టీలోని కొంతమంది. ఇలాంటి వారికి మంత్రి పదవి ఎందుకు అని ఓ మాజీ ఎమ్మెల్సీనే వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఈయన ఎప్పుడు ఏ గొడుగు పడతారో తెలియదని కూడా అంటున్నారట. తన వ్యాపారాలు పెంచుకునేందుకు మంత్రిగా చోటు కోసం ప్రయత్నిస్తున్నారన్న బాధను కూడా వినిపిస్తోంది. ఇటువైపు ఆయనపై తీవ్ర ఆరోపణలు కూడా పార్టీలో వినిపిస్తున్నాయి. అయితే నారా లోకేష్ దగ్గర 0 మార్కులు పడుతున్న ఈ ఎమ్మెల్యేకు చంద్రబాబు దగ్గర మాత్రం మంచి పేరే ఉందట. మరి ఏం జరుగుతుందో చూడాలి. బోండా ఉమకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారా లేదా అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.